నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలను కనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయాషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను. ఈ మాటలు ఆశా రాజు తనతో సంధి అయ్యున్న బెన్హదాదికి పంపిస్తున్నట్టుగా మనం చూడగలం. నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్టు ఆశా తండ్రికి ఆ బెన్హదాది తండ్రికి ఎలాగైతే సంధి ఉందో నీకును నాకును సంధి కలిగి ఉండవలను కనుక వెండి బంగారములు నీకు కానుకగా పంపించుచున్నాను. ఆశా మీదకి ఇశ్రాయేల్ రాజైన బయాసా ఎప్పుడైతే యుద్ధము తీర్చి ఆ యొక్క కోట అంతటిని ముట్టడి వేసి ఎవరునూ ఆశా యొక్క రాజ్యంలోనికి యూదా రాజ్యంలోకి రాకుండా ఎవరునూ యూదా రాజ్యం నుండి ఇశ్రాయేల్ రాజ్యం వెళ్లకుండా ముట్టడి వేశారు. అప్పుడు ఆశా ఏం చేస్తున్నారు అని అంటే బెన్హదాదికి ఒక కానుక పంపిస్తూ నీ తండ్రికి నా తండ్రికి ఎలాగ సంధి ఉందో నీకును నాకును అలాగ సంధి ఉండాలి కనుక ఈ వెండి బంగారములు నీకు కానుకగా పంపించుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేల్ రాజైన బయాసా నా యొద్ద నుండి తిరిగిపోనట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలను. బయాసా ఇశ్రాయేల్ రాజైన బయాసాకు సిరియా రాజైన బెన్హదాదుకు ఒక సంధి ఉంది. ఆ సంధిని ఏం చేయమంటున్నాడు అంటే వ్యర్థం చేసుకో అని తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడగలం అనమాట. ఇక్కడ చూస్తే ఆశ దేవుని మీద ఆధారపడాల్సింది పోయి దేవుని యొక్క మందిరంలో ఉన్న కానుకలను తీసి మనిషికి ఇచ్చి మనిషి దగ్గర నుండి సంధి కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏం చేస్తున్నారంటే ఒక నిబంధనలో ఉన్నవారికి ఆ నిబంధనను క్యాన్సల్ చేసుకో అని తెలియజేస్తుందన్నమాట. ఆశ దేవుణ్ణి ఎంతో ఎదిగినప్పుడు దేవుణ్ణి బట్టి అతడు యుద్ధాలు చేసి జయించినట్టుగా చూడగలం. కానీ బయాసా విషయంలో ఆశ ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడకుండా ఇంకో పొరుగు రాజు మీద ఆధారపడమే కాదు దేవుని మందిరంలో ఉన్న వాటిని కానుకలను తీసి ఆ యొక్క రాజుకు పంపించినట్టుగా మనం చూడగలం. కొన్నిసార్లు మనకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు మనము దేవుని మీద ఆధారపడుతూ ఉంటాము. కొన్నిసార్లు మనం మతి తప్పి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటామన్నమాట. ఆశ కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు విజయం చూశారు. మనుషుల మీద ఆధారపడినప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది కదా దేవుడు బాధపడినట్టుగా చూడగలం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఎటువంటి సమస్య వచ్చినా శోధన వచ్చినా అది చిన్నదైనా పెద్దదైనా మనము దేవుని మీదే ఆధారపడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దానిలో నుండి మనల్ని గొప్పగా విడిపిస్తాడు. మనం మనుషులను ఆధారం చేసుకుంటే దేవుడు బాధపడతారు. ఇంకొకటి మనుషులు ఎప్పుడు కూడా మనల్ని మన పరిస్థితుల్లో నుండి పూర్తిగా విడిపించలేరు అని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడదాము గాక. అది ఎటువంటి పరిస్థితి అయినా ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రాణమే మన కొరకు ఇచ్చారు. మనల్ని ఎటువంటి పరిస్థితిలో నుండైనా ఆయన బయటికి తీసుకురాగలరు. కనుక మనము దేవుని మీద ఆధారపడి మన యొక్క ప్రతి పరిస్థితిలో నుండి బయటకు వచ్చి ఆయనను మహింపరుస్తూ ఆయన్ని నమ్ముకుంటూ ఆయనతో ముందుకు వెళ్ళిపోతూ ఆయనలో ఆనందిస్తూ ఆయన కొరకు జీవించుదుము గాక. ఆమేన్.